ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి టు స్విచ్ టు సాకెట్ టు ఇండికేటర్ బోర్డ్ వైరింగ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్ ఈ యొక్క 16 amps డబుల్ ఎస్ఎస్ కమాండ్ బాక్స్ వైరింగ్ అండి. ఒక రెండు స్విచ్ల కనెక్షన్ ఇవ్వాలండి. స్విచ్ కింది లైన్లో ఈ వైరు స్విచ్ పైన లైన్ నుండి సాకెట్ పైన ఎలా ఉంటుంది, ఎలా అంటే లైన్ కంట్రోల్ అక్కడ ఇవ్వాలి. ఈ యొక్క ఇండికేటర్ వైరు ఈ యొక్క ఇండికేటర్ కనెక్షన్ స్విచ్ పైన లైన్లో ఇవ్వాలి. ఈ వైరు రైట్ సైడ్ స్విచ్ పైన లైన్ నుండి సాకెట్లో ఇవ్వాలండి. ఒక సాకెట్ పైన ఎలా ఉంటుంది, ఎలా అంటే లైన్ అండి కంట్రోల్ స్విచ్ ఆఫ్ వేస్తే సాకెట్లో పవర్ ఆఫ్ అవుతుంది. ఇండికేటర్ వైరు ఈ రైట్ సైడ్ స్విచ్ పైన లైన్లో ఇవ్వాలి. ఈ యొక్క సాకెట్ పైన ఎన్ఎన్ ఉంటుంది, ఎన్ అంటే న్యూట్రల్ కనెక్షన్ కలపాలి. ఈ న్యూట్రల్లో ఇవ్వాలి ఈ ఇండికేటర్ వైరు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇండికేటర్ వైర్ ఉంది, ఇది కూడా సేమ్ ఇండికేటర్ వైరు న్యూట్రల్లో ఇవ్వాలి. ఈ రెడ్ వైరు స్విచ్ కింద లైన్లో ఇవ్వాలండి, ఇది ఫేసు. ఫ్రెండ్స్ ఈ బ్లాక్ వైరు న్యూట్రల్లో ఇవ్వాలండి. సాకెట్ పైన ఎన్ఎన్ ఉంటుంది, ఎన్ అంటే న్యూట్రల్ అండి. ఫ్రెండ్స్ ఈ యొక్క బోర్డ్ వైరింగ్ నుంచి మనం ఒకసారి తెలుసుకుందామండి. ఈ యొక్క స్విచ్ కింది టర్మల్లో ఈ యొక్క స్విచ్ టు స్విచ్ కనెక్షన్ ఇవ్వాలండి, రెండింటి కలిపి. ఇది ఫేస్ అండి. తర్వాత ఈ యొక్క రెడ్ వైరు ఫేస్ వైర్ అండి, ఈ యొక్క స్విచ్ కింద ఇవ్వాలి కనెక్షన్. తర్వాత ఈ స్విచ్ పై నుంచి వెళ్ళి ఈ యొక్క సాకెట్లోకి ఇవ్వాలి. ఎల్ఎన్ ఉంటుంది, ఎల్ అంటే లైన్ అండి కంట్రోల్. ఈ స్విచ్ ఆఫ్ ఇస్తే సాకెట్లో పవర్ ఆఫ్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా స్విచ్ పైన టర్మినల్ నుంచి వెళ్ళి ఈ యొక్క సాకెట్ పైన ఎల్ఎన్ ఉంటుంది, ఎల్ అంటే లైన్ అండి కంట్రోల్. స్విచ్ ఆఫ్ చేస్తే సాకెట్లో పవర్ ఆఫ్ అవుతుంది. తర్వాత ఇది కింది న్యూట్రల్ అండి, సాకెట్ పైన ఎన్ఎన్ ఉంటుంది, న్యూట్రల్ ఇక్కడ ఇవ్వాలి కనెక్షన్. న్యూట్రల్ నుంచి వెళ్ళి ఈ న్యూట్రల్ కలపాలి ఈ సాకెట్లో. తర్వాత ఈ యొక్క ఇండికేటర్ వైరు ఒకటేమో ఈ స్విచ్ పైన టర్మినల్ ఇవ్వాలండి, ఇంకో ఇండికేటర్ వైర్ ఏమో ఈ న్యూట్రల్ ఇవ్వాలండి సాకెట్ పైన. ఇంకో ఇండికేటర్ వైర్ ఏమో ఈ యొక్క స్విచ్ పైన టర్మినల్ ఇవ్వాలండి, ఇంకో ఇండికేటర్ ఏమో ఈ యొక్క న్యూట్రల్ ఇవ్వాలండి. 2 స్విచ్ 3 పిన్ సాకెట్ టు ఇండికేటర్ బోర్డ్ వైరింగ్ అనేది ఈ విధంగా కనెక్షన్ అనేది ఇవ్వాలండి. ఫ్రెండ్స్ 8-in-1 ఎస్ఎస్ కమాండ్ విత్ జంక్షన్ బాక్స్ వైరింగ్ కనెక్షన్ రెడీ అయిందండి. స్విచ్ ఆన్ చేస్తే ఇండికేటర్ ఆన్ అవుతుంది రెండు కూడా. ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క డ్రిల్ మిషన్ ప్లగ్ పెట్టి చెక్ చేద్దామండి. ఓకే ఈ స్విచ్ ఆన్ చేద్దాం, పక్క పని కూడా స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇండికేటర్ ఆన్ అవుతుందండి. ఓకే వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.